మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. తన భర్తని హత్య చేసిన హంతకుని ఉరికంబ ఎక్కించడానికి ఆవిడ కేసుని తిరగదోడుతున్నాడు. అయ్యో ఇదేం బాబు లేనాయనా లే లే బాబు లేవా లే లే అమ్మ గరుడా నువ్వా ఈ అన్నాళ్ళకి కనిపించావురా? అమ్మ గరుడా ఈ నాళ్ళు ఏమైపోయారా? ఈ అన్నాళ్ళు అయితే ఏం గానీ సమయానికి కనిపించావురా జటాయులకు. ఏం పర్వాలేదురా, నేనున్నాను, డాక్టర్లు ఉన్నారు, నేనున్నాను, హాస్పిటల్ ఉన్నాయి. పర్వాలేదా? గురుడా ఇప్పుడు చెప్తాను కూడా నీ భగవద్గీత. నేనే అర్జును నేటి అస్త్ర సన్యాసం చెయ్యక్కర్లేదు గురుడా, కానీ నీ సొంత కూతురే ఆ పొజిషన్ లో చేరిపోతే నీ పొజిషన్ ఎంత వీక్ అయిందో నాకు తెలుస్తుంది. ఏసేంటో నాకు అర్థం కాకుండా మీ ఇద్దరు ఇలా మాట్లాడుకోవడం నాకేం బాగోలేదయా. ఏం లేదయా, 10 సంవత్సరాల క్రితం ఎవరు రమ్మన్నాడు అనవసరంగా సోడాలు ఇచ్చానండి, లేకపోతే మీకు బాగా ఎక్కేసి ఎవరెవరికి ఏమేం చెప్పాలో తెలియ కూడా చెప్పేస్తుంటే కంట్రోలింగ్ కోసం వచ్చాను. ఇక్కడ అంతా మనోళ్ళే, నేనేం చెప్పినా గుండెల్లో దాచుకుంటారు. ఇప్పుడు ఏం చెప్పబోతున్నా, 10 ఏళ్ల క్రితం జరిగిపోయిన మద్దతు ఇప్పుడు తిరగదోడుతున్నారండి. తోడుకుంటే ఏముందా, మజ్జిగ సిలగటండి. నేను జడ్జి గారితో మాట్లాడతాను, అదే మంత్రి గారితో మాట్లాడతాను. దువ్వెంతో చచ్చిపోయే పేరుకి దూరం ఎందుకయ్యా? దీనికి అంతరికి కారణం నీ కూతురు ప్రేమించేవాడు కదా, ఆడి కోరలు పీకెత్తే సరే. నాకు పీకేయాలని ఉంది, కానీ నేను చెప్తాను దాని విషయం. ఇప్పుడు నీ కూతురు ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేసేవనుకో, ఆ కృష్ణమూర్తి గారు కోరలు తీసేసిన పావు అవుతాడు. ఇంకేం చేస్తాడు, గడ్డాలు మీసాలు పెంచుకుని సొక్కాలు చింపుకొని 20 గీతాలు పాడుకుంటూ రోడ్లు పార్కులు తిరుగుతాడు, నీ దారికి రాడు. కోట్లు గీట్లు ఎక్కడున్నాను, కానీ ఇప్పుడు అర్జెంట్ గా పెళ్లి కొడుకు ఎక్కడ ఎటు వచ్చినట్టు మాట్లాడతా. నా కొడుకు లేడు, ముద్దుల మూట ముచ్చపు చెప్ప అమ్మో సంబంధాలు వచ్చి చేసానా చేయలేదే. ఇంక మాటకు అడ్డు రాకు. చూడు, నీకు మినిస్టీరియల్ సంబంధం వచ్చిందంటే నీ పొజిషన్ పెరిగిపోతుంది అనమాట. ఇంకో దెబ్బ కొట్టే. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడానికి నేనేమన్నా పసిబిడ్డనా పశువునా? ఈ ఆలోచన మీ నాన్నగారిది కాదమ్మా, ఆయనకు గరుత్మంతరావు తోడయ్యాడు, వాడిదే ఏదో సలహా. ఓహో, వాడు అక్కడ చేరాడా? కృష్ణమూర్తి బాబు, సుధమ్మ గారిని నా చేతుల మీదుగా పెంచాను, మీకేం సహాయం చేయమన్నా చేస్తాను, కానీ ఆమె జీవితంలో ఏ అపశృతిని నేను భరించలేను బాబు. ఏడి సార్, దొంగలు ఊళ్ళు పంచుకుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేం గాజులు దొరికించు కూర్చోలేదు. పెళ్లి చూపులా? అయ్యా నాగభూషణరావు గారు, నాకు చాలా సంతోషంగా ఉందండి మీ ఇంట్లో శుభకార్యం చేయడానికి. ఏదో లాంఛనప్రాయంగా అమ్మాయిని పిలిపిస్తే ఒక్కసారి చూపులయ్యాక తాంబులో పుచ్చుకోవచ్చు. అలాగే. సుబ్బమ్మా, అమ్మాయిని తీసుకురా. శుభమా, అయ్యగారు కార్ సిద్ధం చేయమని చెప్పు. వండర్ఫుల్ సుధా, మీ నాన్న ఇల్లు బ్రహ్మాండంగా కట్టించాడు, కానీ ఏసీ లేకపోవడంలో ప్రాణాలు తోడేసాయనుకో. ఏదో ఫస్ట్ నైట్ కాబట్టి అడ్జస్ట్ అయిపోయాం. ఎవరు గెస్ట్లు వచ్చినట్టున్నారే, నేను అలా బయటకు వెళ్ళొస్తాను. నాగభూషణరావు ఎవరెత్తున్నా? వీడెవరు మావయ్య, మన ఇంటికి వచ్చి నా చిరునామా అడుగుతాడు? బాబు, తమరు కుమారి సుధని. కుమార్ ఒకటే, కళ్ళు పోతాయి. శ్రీమతి సుధ. నిన్నే మా పెళ్ళయింది, రాత్రి శోభనం కూడా జరిగింది. ఏం మావయ్య? శివశివా, పాపం క్షమించుగాక. ఏంటి ఏంటండి, శుభమా మేము పెళ్లి చేసుకుంటే పాప అంటారేంటి? ఎందుకు మావయ్య అలా అరుస్తావు? కరుస్తాను, ఇప్పుడే తెలుస్తాను. చాలా చాలే ఊరుకోవయ్యా, కూతురు పెళ్లి చేసేసి మళ్ళీ పెళ్లి చూపుల కోసం పిలుస్తావా? అమ్మో, ఎంత ద్రోహం. రత్మంతరావు మావయ్య, నువ్వు కూడా అక్కడే ఉన్న అక్షింతలు వేసావుగా, ఎలా తీసుకొచ్చావు? ఈ కుతంత్రంలో ఈడికి కూడా పాత్ర ఉందన్నమాట. ఎంత రాజకీయ నాయకులు అయితే మాత్రం ఇంత ద్రోహం చేస్తారా? జగన్ పోదాం. కృష్ణమూర్తి, నా పేరులోనే పాముందరా, దాని తోక తొక్కావు కదూ. ఓకేటి మామగారు, ఖాళీ మడుగులో ఆ పాము పడగనే తొక్కిన వాణ్ణి నీ కళ్ళ ముందే బృందావనం సృష్టిస్తాను, చూస్తావా? కమాన్. నా కూతురు
కూతురుతోనే కాదు నీ ప్రాణంతో కూడా బయటికి వెళ్ళలేవని ఇప్పటికైనా అర్థమైందా? భర్తకు పట్టిన గతే వాడికి పడుతుంది. పిచ్చివాడు, నా భర్త నీతిని రక్షించే లాయర్ మాత్రమే, కాని నా మేనల్లుడు అవినీతిని ఎదిరించే మొనగాడు. వాడిని ఎదిరించి ఏమీ చేయలేరు, చావటం తప్ప. కోరి ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నావు. జీవితం మొదటి నుంచి ప్రమాదాలతో పోటీ పడి నేనే ప్రమాదంగా మారిపోయాను. నాతో పోటీ పడితే నీకే ప్రమాదం. అరుగు వచ్చేశారు. ఆగుసుదా, కుడికాల లోపల పెట్టిరా అమ్మా. ఎంత ముచ్చటగా ఉన్నారు. చూడటానికి ఈ 2 కళ్ళు చాలటం లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. భూషయ్య, బిడ్డల్ని కనగానే సరిపోదయ్యా, వాళ్ళ ముచ్చట్లు చూడటానికి 1000 నోములు నోచుకోవాలి. ఆ నోములు నేను నోచుకున్నాను, ఆ ముచ్చట్లు నేను చూస్తున్నాను. పాపం, చూడలేని నీ దురదృష్టానికి నా సానుభూతి. మీరిద్దరూ ఆదర్శంగా నిర్ణయించుకున్నారు. సంతోషం. మనసిచ్చిన వాడి గురించి తెగించి రావటం మన కుటుంబంలో జరిగిన 2వ కథ. కృష్ణమూర్తి, చాలా రోజుల తర్వాత నీ ముఖంలో ఆనందం చూస్తున్నానయ్యా. లేదత్తయ్య, ఈ ఆనందం కేవలం ముఖానికి పూసుకున్న రంగు మాత్రమే. దూరం అయిపోయిన నా ఇంటి గురించి గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. తల్లిపాలు తాగనని భీష్మించు కూర్చున్న పసిబిడ్డ తన కళ్ళ ముందే ఆకలితో మారిపోతుంటే చూసి తల్లి అనుభవించే నరకమే నేను అనుభవిస్తున్నాను. వాళ్ళ మొండితనాన్ని ఎలా సమాధానపరచను, వాళ్ళ బ్రతుకుల్ని ఎలా బాగు చేయను? అక్కయ్య, ఏరా ఆకలిస్తుందే, మంచినీళ్ళు కూడా లేవు, కళ్ళు తిరుగుతున్నాయే. బుజ్జి, టీచర్, ఆకలిగా ఉందా బుజ్జి? లేదు టీచర్, 2 రోజుల నుంచి ఆకలేట్లేదు. బుజ్జి, 2 రోజుల నుంచి ఇంట్లో ఎవరు భోంచేయలేదు టీచర్. రండి, ఈ డబ్బు తీసుకుని ఇంకా కావాల్సింది తీసుకురామా. నా మాట వినమ్మా. నిస్సుధా, పౌరుషం కోసం రక్త సంబంధాన్ని కూడా తెంచుకున్న రాతి మనుషులం మేము. మీరిచ్చే డబ్బుతో ప్రాణాలు పోసుకుంటామా? ఈ ఇంటిని ఆదుకోవటానికి ఇంకో కొడుకు బ్రతికే ఉన్నాడు. కుటుంబం అంతా ఆకలితో మలమలా మాడిపోతున్నారు. వారి ఆకలిని నీ పౌరుషం తీరుస్తుందా? ఒక్క మా కుటుంబం ఏమిటి, దేశంలో 64% ఆకలితోనే బతుకుతున్నారు. మిస్టర్ మురారి, మనిషి అన్నాక తాను బ్రతుకుతూ 10 మందిని బ్రతికించుకోవాలి. కానీ మొండితనానికి పౌరుషం అని, చేతకాంతనానికి అభిమానం అని పేర్లు పెట్టుకుని మీరు బ్రతికే వాడిని బ్రతకనివ్వక మీ ఉపన్యాసాలతో ఉద్ధరించాలనుకోవడం మీ గొప్పతనం అనుకున్నారా? మీరడిగే 1 కోటి సమస్యలకు నేను సమాధానం చెప్పగలను. వాళ్ళ ఆకలికి మీరు సమాధానం చెప్పగలరా? ఇది నా ఇల్లు, వీళ్ళు నా వాళ్ళు. స్తోమత ఉంటే పోషించుకుంటాను కానీ దేశీయుని మాత్రం ఎవరిని యాచించను. తీసుకోండి డబ్బు. మళ్ళీ మీ చేతుల్లో ఆ డబ్బు చూశామా నరికి పోగులు కడతాను. జాగ్రత్త. తీసుకోండి. మంది మార్బలంతో వచ్చావన్నమాట. ఈ అక్రమాన్ని ఎదిరించడానికి చట్టాన్ని తోడు తీసుకొచ్చాను. చట్టానికి ఎంత దుర్గతి పట్టింది భూషయ్య. ఎస్ఐ గారు కూర్చోండి. పదినీదేవి గారు, తన కూతురు కుమార్ సుధను మీరు అక్రమంగా నిర్బంధించి ఉంచారని నాగభూషణరావు గారు కేసు పెట్టారు. ఇన్స్పెక్టర్, సుధ ఆయన కూతురని గ్యారంటీ ఏమిటి?
కూతురు కాకపోతే కేసు పెట్టవలసిన అవసరం ఆయనకేముంది? అలాగా అయితే ఆవిడ ఎప్పుడు పుట్టిందో ఆయన చెప్పమానండి. 1960 జనవరి 14 సంక్రాంతి నాడు పుట్టింది. కాదు. అవును, 1960 జనవరి 14 సంక్రాంతి నాడు పుట్టింది. అంటే సుతకి ఇప్పుడు 23 ఏళ్ళు అన్నమాట. అవును, 23 ఏళ్ళు. నిజం? మనసా వాచా కర్మణ నా కూతురికి 23వ సంవత్సరం నడుస్తోంది. ఇక చాలు. ఎస్ఐ గారు, తన కూతురికి మైనారిటీ తీరి మేజర్ అయ్యిందని మనసా వాచ కర్మణ ఈయన 2 సార్లు ఒప్పుకున్నాడు. మేజర్ అయితే మాత్రం వాళ్ళ అమ్మాయిని వాళ్ళ ఇంట్లోంచి దౌర్జన్యంగా తీసుకురావడం నేరం. ఎస్ఐ గారు, నన్ను ఎవరు దౌర్జన్యంగా ఇక్కడ తీసుకురాలేదు. నేను అతను కోరి ఇష్టపడే వచ్చాను. అది ఎక్కడ చెప్పమన్నా చెప్తాను, ఎలా రాసిమన్నా రాసిస్తాను. సుధా, ఎస్ఐ గారు, పూర్వాపురాలు తెలియకుండా ఇలా ఇంటి మీద దాడి చేయటం సభ్యత కాదు. ఐఎమ్ సారీ మేడం. చూడండి మిస్టర్ నాగభూషణరావు గారు, ఇంకెప్పుడు చట్టంతో ఆడుకోకండి, మమ్మల్ని ఇలా అవమానించకండి. రండి. కృష్ణమూర్తి, అదొక నాయకురాలు నాగమ్మ, దాని చేతిలోను ఒక బాలచంద్రుడివి. చూస్తాను, అంతిమ విజయం నాదేనని రుజువు చేస్తాం. అనవసరంగా అరవక మావయ్య. నీ బుద్ధిలాగే నీ ఆరోగ్యం కూడా మంచిది కాదు. అట్టే అరిచావంటే హార్ట్ అటాక్ వచ్చి తప్పుని చేస్తావు. నీ బాడీతో నాకు చాలా పని ఉంది. నువ్వు ఎంత గింజుకున్నా అంతిమ విజయం నాదే. ఈ మాట నీ నల్లగుండెల్లో గుర్తుపెట్టుకుని వెళ్ళిపో. వాడు తెలుగులోనే చెప్పే, నువ్వు నోరెత్తకు. బాలచంద్రుని చంపాలంటే ఆయన ఎదిరించి లాభం లేదు గురుడా. బల్లని తీసుకు పొంచి ఉండాలి, సమయం చూసి వెనకపోటు పొడి చేయాలి. పొడి చేయడానికి ఆడు సామాన్యుడు కాదు, త్రినేత్రుడు. వాడెంత గొప్పవాడైనా వాడి ప్రాణం వేరే చోట ఉంది. తరతరాలుగా ఈ వీక్ పాయింట్ పట్టుకునే మంచిని మనం చేయిస్తున్నాం గురుడా. అది చెప్పేదేదో అర్థమయ్యేటట్టు చెప్పు. ఈ ప్రపంచంలో వాడికి కావాల్సింది వాడి కుటుంబ సుఖం. తల్లి, చెల్లి, తమ్ముళ్ళు అంటే వాడికి పంచ ప్రాణాలు. ఆ ఇంటిని వాడు పువ్వులాగే చూసుకుంటాడు. పువ్వులాగే చూసుకుంటాడో ఆకులాగే చూసుకుంటాడో మనకు అనవసరం. ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఏంటో చెప్పు. ఆ పువ్వుని రేకులు తీసి నడిపేశాం అనుకో, వాడు కుంగి కృషించి నశించిపోతాడు. అయితే ఇప్పుడు మన చూపడాల్సింది ప్రాణప్రదంగా పెంచుకుంటున్న ఆ బొమ్మరిల్లు మీద మాట. అది నళ్ళిని చూడటానికి మగపెళ్లి వాళ్ళు వస్తున్నారు. దగ్గరుండి అన్నీ జరిపించవలసిన వాడిని దూరం అయిపోయాను. అక్కడ పరిస్థితులు ఏమి బాగోలేదు. వెళదామంటే ఆ గడపలో కాలు పెడితే తాగి చస్తానంది అమ్మ. అంత మాట అన్న తర్వాత ఎలా? కన్న తల్లి కోపం ఎంతసేపు ఉంటుంది? ఇలాంటి శుభకార్యాల్లోనే విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుసుకుంటారు. నిన్ను నీ వాళ్ళు కాదన్నా నీ బాధ్యత నిన్ను కాదనలేదుగా. వెళ్ళు, దగ్గరుండి అన్ని జరిపించు. బియ్యమందే చోటు చాలా గొప్పగా ఉండాలండి. ఈ పనికి మాల సంబంధం మీకెక్కడ దొరికిందండి? కట్టుకున్న మొగుడిని నట్టింట్లో చంపిందండి వాళ్ళ మేనత్త. మీరు ఆలోచించండి. ఏమండి, వీడి లోపల వీడి మాటలు నమ్మకండి. నమ్మకేం చేస్తాం? రజనీదేవి గారు వాళ్ళ మేనత్త అవునా కాదా? అవును. కానీ లేదు, పోనీ లేదు. ఇలాంటి సంబంధం లోపల సంబంధం అస్సలు మాకొద్దు. పోనీ రకాల గోపి, నాకు ఎలాగో కుదరటం లేదు. నువ్వు నా దగ్గర పెళ్లి పనులన్నీ చూడడం ఏమీ చూడనక్కర్లేదు. అదిగో వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోతున్నారా? ఏ, మీ అత్తయ్య చెడిపోయిందని, ఆ గుణాలే మీ చెల్లెలికి వచ్చాయని లేనిపోని వెధవ కూదలు పూశాడు. ఎవరో నల్లి మా చెల్లెలు. వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతున్నారే. వీధిలోనే తెలిసింది మీ ఇంటి బాగోతం. మీరు విన్నది అబద్ధం. మా అత్తయ్య అలాంటిది కాదు. బాబు, మీ అత్తయ్య ఒక దేవత, మీ ఇల్లు ఒక కోవెల. మీ మంచితనానికి మేము తగం. మమ్మల్ని వదిలిపెట్టాడు బాబు. అభం శుభం తెలియని ఆడపిల్ల మీద మీరు ఇలా నింద వేసి వెళ్ళిపోతే దాని భవిష్యత్తు ఏమైపోతుందో ఆలోచించండి. ఇప్పుడు మీరు నిజాలను నమ్మేవన్నీ అబద్ధాలను రుజువైతే మీరేం చేయగలరు? దయచేసి ఇంటికి రండి. మీకు ఇష్టం లేకపోతే పిల్ల నచ్చలేదని చెప్పేసి వెళ్ళిపోండి. అంతేగాని ఇలా ఈ నింద మా నెత్తిని మోపి వెళ్ళొద్దు ప్లీజ్. వద్దనే మేము చెప్పేది. ఆ పిల్ల వద్దు, ఆ సంబంధం వద్దు, మేము నవ్వుల పాలు కాను వద్దు. ఎక్కడే కారు చూస్తానేరా. అమ్మా, ఇదిగోనమ్మా, ఈ డబ్బు సంపాదించలేదనే కదా వాడు అలా మాట్లాడింది. నా గోల్డ్ మెడల్ అమ్మి తెచ్చాను. ఎందుకురా? ఏం చేసుకుంటాం? పీడలాగా నీడలాగా మనకు ఆ శని దాపరించిందిగా. అది చేసిన నేరానికి నింద నీ చెల్లెల మీద వేసి వెళ్ళిపోయారా వాళ్ళు. నాకు తెలియకుండానే నేనెంతమంది జీవితాలకు అడ్డమైపోయాను. ఏ నేరం చేయకుండానే ఎంత పెద్ద దోషునైపోయాను. ఇది ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో నేను అనుభవిస్తున్నాను. అత్తయ్య,
నువ్వు ఇలా నిరాశగా మాట్లాడితే నేను భరించలేను. కోటి గుంతలతో అవినీతి అరిస్తే మంచి చెడైపోతుందా? ఏం జరిగినా ఎవరేం అరిచినా నా అత్తయ్య గురించి నాకు తెలుసు. ఒరిగే సమాజానికి మనమేంటో మనకు తెలిస్తే చాలు. సమాజం కళ్ళ ముందు మీ అత్తయ్య నిర్దోషం నిరూపించాలి. అసలు దుర్మార్గం ఈడ్చుకొచ్చి నిజం ఒప్పించాలి. అప్పుడే అన్ని పరిస్థితులు అందరి మనసులు కుదుటపడతాయి. అవును అత్తయ్య, జరిగిన దానికి సంబంధించిన విలువైన ఆధారం ఒక్కరు దొరికితే చాలు. వాళ్ళ అన్యాయాన్ని నేను బద్దలు కొడతాను. ఏమైనా తెలిస్తే చెప్పత్తయ్యా. పద్మవ్యూహం నాశనానికి కారకుడైన సైంధవుడొకడున్నాడు. వాడు దొరికితే ఎవడు వాడు? వర్మ. వాడికి సంబంధించిన ఫైలు నా దగ్గరుంది. ఇలా దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. బిడ్డల బ్రతుకులు ఏమైపోతాయి? పెదబాబుని ఇంట్లోంచి పంపించి ఎలా ఉండమ్మా? చెప్పమ్మా. అమ్మా చూడమ్మా. ఏమిటి? ఏమైంది? ఇందాక గుండెల్లో నొప్పిగా ఉందని పడిపోయిందిరా. అమ్మా అమ్మా, ఎందుకు దిగులు పడతావు? నేను బ్రతికే ఉన్నానుగా. బాధ్యతల నుంచి తప్పించుకునేంత పిరికేవాణ్ణి కాదు. నువ్వు కూడా అలా దిగాలు పడితే నేను తట్టుకోలేనమ్మా, తట్టుకోలేను. ఇది మీ నాన్న ఆస్తి కాపాడాలని చనిపోయే ముందు నా భర్త సిద్ధం చేసుకున్న ఫైల్. ఇందులో ఉన్న వివరాలన్నీ చూసి నీ ఆస్తి నువ్వు కాపాడుకో బాబు. ఆస్తి కాదత్తయ్య, వాళ్ళ దుర్మార్గాన్ని నిరూపించి నువ్వు నిర్దోషమని అందరి చేత ఒప్పిస్తాను. ఇరవై 6/1973 రాత్రి 7:30 హత్య గావింపబడ్డ ప్రముఖ లాయర్ చంద్రశేఖరం గారు హత్య కేసు కొన్ని సాక్ష్యాధారాల వల్ల తిరిగి విచారణ ప్రారంభించడానికి కోర్టు వారు అంగీకరించడమైనది. ప్రముఖ లాయరు చంద్రశేఖర్ గారి హత్య కేసు తిరిగి విచారణ. బాగున్నారా? అమ్మా నువ్వా? వర్మనే. సిలోన్ నుంచి ఇండియాకి వచ్చాను డబ్బు కోసం. ఇంకా ఏంటబ్బయ్యా, అప్పుడు నీకు రావాల్సిన డబ్బు కానీ ఎక్కువ పట్టుకెళ్ళావుగా. కానీ ఏం చేయను, ఇండియన్స్ శిలాల్లో ఉండకూడదని అక్కడి వాళ్ళు రెచ్చిపోయారు. నేను పెట్టుకున్న హోటల్ ధ్వంసం చేశారు. ఉట్టి చేతులతో తిరిగి వచ్చాను. అందుకు మమ్మల్ని ఏం చేయమంటావు? బతికి చెడ్డవాడిని. ఇక్కడ అడుక్కు తింటూ బతకలేనుగా. అందుకని ఓ 20 లక్షలు ఇచ్చేయండి. ఎంత బాబు? ఓన్లీ 20 lakhs. 20 లక్షలు? ఏదో జేబులో ఉన్న బీడి ముక్కు అగ్గిపెట్టు అడిగినంత సులువుగా అడిగేశావు. నువ్వు అడిగినంత కాదు కదా. ₹1 కూడా ఇవ్వం. ఇవ్వకపోతే గొడవ అయిపోతుంది. ఏం చేస్తావయ్యా? ఏమైనా చేయగలను. లాయర్ చంద్రశేఖరాన్ని మీరు హత్య చేసినప్పుడు తీసిన ఫోటో. నువ్వెన్ని ఫోటోలు చింపేసినా దాని నెగిటివ్ నా దగ్గరే ఉంది. వాడు అమాయకుడు, చిన్నతనమును. అయినా వర్మ, నువ్వు మాకు శత్రువా స్నేహితుడువా? చిన్ననాటి మిత్రుడివి. సిలోన్లో నష్టపోయి మరి వచ్చావు. ఏమిటి ఎలా నిలబడిపోవడం, ఏ పార్టీ లేకుండా? ఒరే రావుడు, పార్టీ ఏర్పాటు చేయి. రా వెళ్దాం. రా ఇదిగో, నీకు కావాల్సింది ఏదో అక్కడ అడుగు, మేము ఇవ్వాల్సింది ఏదో ఇస్తాం. సరదాగా హాయిగా పరిష్కారం చేసుకుందాం. రా అన్నది